జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమరశంఖం. మీతో మాట్లాడుతున్నది సునీల్ కుమార్ తాడేపల్లి. నారా లోకేష్ గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంగళగిరిని అయితే ఒక వరల్డ్ క్లాస్ సిటీగా మార్చబోతున్నారు. అంటే ఆల్రెడీ అమరావతిని వరల్డ్ క్లాస్ సిటీ అవుతుంది, దానికి పక్కన ఉన్నటువంటి మంగళగిరి కూడా ఒక భయంకరమైన అభివృద్ధి చేసుకోబోతుందండి. దాంట్లో ఇప్పుడు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ తీసుకొస్తున్నారు నారా లోకేష్ గారు. అవేంటో నేను ఈ వీడియోలో చెప్తాను. నా కంటెంట్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ అండి, అల్ట్రా మోడర్న్ 100 బెడెడ్ హాస్పిటల్ అండి. ఇది చిన్నకాయల్లో స్టార్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ డిపిఆర్లు ఇవన్నీ ప్రిపరేషన్ జరుగుతుంది, తన ప్రిపరేషన్లో ఉన్నాయి. ఈ 100 బెడెడ్ హాస్పిటల్ ఎలా ఉండాలి అని చెప్పి నారా లోకేష్ గారు ఇస్తున్నారు. అంటే ప్రస్తుతానికి గ్రౌండ్ లెవెల్ వరకు ఉంటుంది. ఇది దేశంలోనే ఉన్నటువంటి ప్రతి 100 బెడెడ్ హాస్పిటల్ ఇప్పుడు ప్రజెంట్ వరకు ఉన్నాయి, ఇంకా ఫ్యూచర్లో రాబోయే వాటికి ఇదొక రోల్ మోడల్గా ఉండాలి అన్న రీతిలో కన్స్ట్రక్ట్ చేద్దామని చెప్పి ఆయన ప్లాన్ చేస్తున్నారు. దానికి అనుగుణంగానే ప్రస్తుతానికి గ్రౌండ్ లెవెల్ వరకు ప్లాన్ చేస్తున్నారు. దాన్ని G+3 ప్లానింగ్ వరకు ఫ్యూచర్లో G+3 ఎక్స్టెన్షన్ చేసుకునే విధంగా దాన్ని ప్లాన్ చేస్తున్నారు అనమాట. ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది జరగబోతుంది. ఇంకా సపరేట్గా వాకింగ్ అండ్ నర్సింగ్ సపరేట్గా వాకింగ్ సెక్షన్, డాక్టర్కి సపరేట్గా, పేషెంట్కి సపరేట్గా, అది ఒక అల్ట్రా మోడర్న్గా రాబోతుంది. 100 బెడెడ్ హాస్పిటల్ అనేది చిన్నకాకల్లో స్టార్ట్ అవుతుంది. ఇది అయిపోగానే ఎకో పార్క్ అండి. ఆల్రెడీ ఎకో పార్క్ చేసేసి ఉన్నారు అది, బట్ ఇంకా దాని ఎక్స్టెన్షన్ ఉండబోతుంది అని చెప్పి అంటున్నారు. ఇంకా ఫర్దర్గా దాంట్లో ఇంప్రూవ్మెంట్స్ వస్తాయంట, డెవలప్మెంట్స్ వస్తాయంట, అది ఒకటి జరుగుతుంది. నెక్స్ట్ మూడోదండి, NCDC అండి, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ అనమాట. ఇక్కడ స్టార్ట్ చేయబోతుంది మన వడ్డేశ్వరంలో, మంగళగిరి పక్కన ఉన్నటువంటి వడ్డేశ్వరంలో స్టార్ట్ చేస్తున్నారు దీన్ని. ఆల్రెడీ బిల్డింగ్ అనేది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఇది కానీ ఓపెన్ అయితే మన దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఇది మనది 8వ రాష్ట్రం అవుతుంది. ఈ NCDC ఉన్నది. అంటువ్యాధులకు సంబంధించినటువంటి రీసెర్చ్ అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది అనమాట. అదొకటి. నెక్స్ట్ ఇంకోటి నిడమర్రు మంగళగిరి ఫ్లైఓవర్ అండి. అంటే అమరావతిలోకి వెళ్ళడానికి ఈ హైవేని ఆనుకుని, ఇప్పుడు ప్రజెంట్ నేషనల్ హైవే ఉంది కదా మంగళగిరి పక్క నుంచి వెళ్తున్నటువంటి చెన్నై టు కోల్కతా హైవే, దానికి ఓపెన్ గేట్ అనమాట. ఇక్కడి నుంచి డైరెక్ట్ అమరావతికి ఒక రూట్ పడుతుంది. ఆ ఫ్లైఓవర్ ఒకటి స్టార్ట్ చేయబోతున్నారు. అదొకటి కొత్త డెవలప్మెంట్. ఇంకోటి ఆల్రెడీ ఎయిమ్స్ ఉంది కదండి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మెడికల్ సైన్సెస్ కి ఇంకో 10 acres ఎక్స్ట్రా ఎక్స్టెన్షన్ అనమాట. ఇంకో 10 acres అనేవి ఇవి ఇంకా అలౌట్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఏంటంటే అది కూడా ఎక్స్టెన్షన్ ఉండబోతుంది ఎయిమ్స్ అనేది. దాని తర్వాత SRM యూనివర్సిటీ అండి. ఆల్రెడీ SRM యూనివర్సిటీ దాని ఫంక్షనింగ్ 2017-18 టైంలోనే స్టార్ట్ చేసింది. ఇప్పుడు ప్రజెంట్ ఇంకో 100 acres తీసుకుంటున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి. తీసుకుని ఆ 100 acres లో వాళ్ళు ప్రైవేట్గా ఒక యూనివర్సిటీని, అంతేకాకుండా స్కిల్ డెవలప్మెంట్ హబ్ని ఆ 100 acres లో డెవలప్ చేస్తారంట SRM యూనివర్సిటీ వాళ్ళు. అది ప్రైవేట్గా సొంతంగా చేస్తుంటారు అనమాట. ఇది కాకుండా ఇంకోటి ఆల్రెడీ NID అండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్. ఇది ఆల్రెడీ క్లాసులు స్టార్ట్ అయినాయి. అట్ ప్రజెంట్ ఏంటి అంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ECE బ్లాకుల నుంచి ప్రస్తుతానికి వాళ్ళ క్లాసులు జరుగుతున్నాయి అనమాట. ఆ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ అయిపోవచ్చింది. అది కూడా అయిపోతే ఇవన్నీ ప్రజెంట్ జరుగుతున్న పనులు అనమాట. ఇవి కానీ కంప్లీట్ అయితే అమరావతి కానీ, పక్కనున్న మంగళగిరి నియోజకవర్గాలు కానీ మన ఒక వరల్డ్ క్లాస్ సిటీగా ఒక ఎడ్యుకేషన్ హబ్గా ఇంకా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. క్వాంటమ్ హబ్ అని చెప్పేసి యూనివర్సిటీ అని చెప్పి ఇంకా ప్లాన్ చేస్తున్నారు. ఇవన్నీ ఫ్యూచర్లో రాబోతున్నాయి అనమాట. నా కంటెంట్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.